హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం ఇంట్రోస్ ఎలా డిజైన్ చేయాలని నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ బిగిన్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక ఇంట్రో చూశారు కదా, అలా క్రియేటివ్గా ఇంట్రోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసిన వెంటనే రెండర్ ఫారెస్ట్ అనే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. నేను డైరెక్ట్గా గూగుల్లో అయితే సెర్చ్ చేశాను. ఇక్కడ నుండి ఒక ఫోర్త్ ఉంది కదా, ఆన్లైన్ ఇంట్రో మేకర్ రెండర్ ఫారెస్ట్ అనేసి ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు చాలా లోగోస్ అయితే చూపిస్తుంది. లోగోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేసి అవన్నీ థంబ్నెయిల్స్ అన్నీ కనబడుతున్నాయి కదా, అట్లా మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఇవేమి నచ్చలేదంటే పైన సెలెక్ట్ కేటగిరీ ఉంది కదా, దాంట్లో కొన్ని చూపిస్తుంది కేటగిరీస్. నేనైతే ఇంట్రోస్ అండ్ లోగోస్ మీద క్లిక్ చేశాను. తర్వాత యూట్యూబ్ ఇంట్రోస్ ఎలా ఉన్నాయి కదా, నేను 3D లోగో రివీల్స్ అనేసి ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు దీనిలో మీకు నచ్చింది అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు గ్రీటింగ్స్ లాంటివి చేయాలన్నప్పుడు ఓన్లీ టెక్స్ట్ వరకే వస్తుంది కదా, ఆ టెక్స్ట్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. పార్టికల్ బస్ట్ అని వస్తుంది కదా, దీన్ని అయితే నేను క్లిక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎక్కడైతే చూపిస్తుందంటే మనం క్రియేట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. పేజ్ అయితే లోడ్ అవుతుంది. మన టెక్స్ట్ కానీ ఇలాగే పడుతుంది. ఇప్పుడు దాన్ని మనం క్రియేట్ చేయాలన్నప్పుడు ఇక్కడ క్రియేట్ నవ్ ఉంది కదా, దాని మీద అయితే ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టైప్ టెక్స్ట్ హియర్ ఉంది కదా, అక్కడ నేను మన ఛానల్ నేమ్ అయితే ఎంటర్ చేస్తాను. JOSH టెక్నాలజీ ఇన్ తెలుగు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత సేవ్ అండ్ క్లోజ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడైతే వచ్చేసింది ఆ టెక్స్ట్. ఇక్కడ గ్రీన్గా వెళ్తుంది కదా, అది పూర్తి అయిన తర్వాతే మనకు లోడ్ అవుతుంది. ఇప్పుడు పైన ఒక ప్లే బటన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం క్లిక్ చేసాం. ఇక్కడ మనకు 360pలోనే వస్తుంది. ఒకవేళ మనం హై క్వాలిటీ కావాలంటే, HD క్వాలిటీ కావాలంటే దీనికైతే మనీ పెట్టి కొనుక్కోవాలి. నేనైతే ఫ్రీ ప్రివ్యూ అనేసి ఉంది కదా, దాని మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎస్, యువర్ వీడియో ఇస్ ఇన్ క్యూ అనేసి ఉంది కదా, అంటే కాసేపు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మన వీడియో ఏదైతే ఉందో అది ఎక్స్పోర్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. దీనికైతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మన నెట్ స్పీడ్ అయితే ఎక్కువగా ఉంటే ఇది త్వరగా అయిపోతుంది. దీని ద్వారా మనం ఓన్లీ యూట్యూబ్ లోగోస్ అనేసే కాదు, అంటే ఏవైనా బర్త్డే విషెస్ లాంటివి కూడా ఇలా క్రియేట్ చేసి తెలుసుకోవచ్చు. నెట్ స్పీడ్ అయితే కొంచెం నాకు తక్కువగా ఉంది, అందుకే టైం పడుతుంది. ఓకే, పూర్తిగా 100% అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ అది క్రియేట్ చేసిన తర్వాత ఎలా ఉందో అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ ఆ డౌన్లోడ్ సింబల్ మీద అయితే క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే మనకు డౌన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎస్, నాకైతే డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఎస్, చాలా నీట్గా 3Dలో వచ్చింది కదా, ఇలా అయితే మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఓన్లీ టెస్ట్ వరకే చేశాను, అంటే ఇలాంటి గ్రీటింగ్స్ లాంటివి పంపించుకోవాలంటే.
ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్స్ లోగో లాంటివి అంటే స్టార్టింగ్లో నేను ఒక ఇంట్రో చేశాను కదా, అలా అయితే మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి అయితే చూద్దాం. ఓకే, బ్యాక్. ఇక్కడ కనబడుతున్న ఏదైనా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ వర్చువల్ రియాలిటీ లోగా ఉంది కదా, దాన్ని ఒకసారి అయితే మనం చూద్దాం. ఓకే, ఈ వీడియో వచ్చేసి 30 సెకండ్స్ అయితే డ్యూరేషన్ 30 సెకండ్స్ ఉంది. క్రియేట్ నౌ. ఓకే, ఇక్కడ యువర్ లోగో హియర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అప్లోడ్ బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే నేను మన ఛానల్ లోగో ఏదైతే ఉందో దాని మీద అయితే క్లిక్ చేసి డన్ మీద ఓకే చేసేస్తే వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం క్రాప్ చేయాలంటాం, ఇక్కడ ఫిట్ అనేసి ఉంది కదా, ఆ ఫిట్ మీద చేసి క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన లోగో అంతా అయిపోతుంది. ఓకే, ఇక్కడ టైప్ యువర్ టెక్స్ట్ హియర్ ఉంది కదా, అక్కడైతే మన ఛానల్ టెక్స్ట్ అయితే నేను ఎంటర్ చేస్తాను. జోష్ టెక్ నాలెడ్జ్ ఇన్ తెలుగు. ఓకే, సేవ్ అండ్ క్లోజ్. ఇందాక టెక్స్ట్కి ఎలా అయితే చేసాం అలాగే ఉండే, కాకపోతే ఇక్కడ కొంచెం మన లోగో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఒక్కటే. పైన ప్లే బటన్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయాలి. ఓకే, మనం ఫ్రీ రివ్యూ అయితే చేస్తున్నాం. ఓకే, అంటే మనం లోగోస్ టెక్స్ట్ ఇచ్చాం కదా, దానికి అంటే అది క్రియేట్ చేసి అయితే చూపిస్తుంది. ఓకే, రెండరింగ్ అయితే ఫినిష్ అయిపోయింది నాకు. ఓకే, డైరెక్ట్ ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద ఇందాకలాగే క్లిక్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఎస్, నేనైతే డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, డౌన్లోడ్. డౌన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, మనకు ఇంట్రో అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఓకే, చాలా నీట్గా ఉంది కదా. అంటే ఇలా క్రియేటివ్గా అయితే మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ మన లోగో ఒకటే కాదు, మన ఛానల్ నేమ్ కూడా కింద వచ్చేలా వచ్చింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఎలా అయితే మీరు గ్రీటింగ్స్ కానీ లేకపోతే ఛానల్స్కి లోగో లాంటివి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మరొక వీడియోతో నేను కలుస్తాను. మన ఛానల్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.